ఈరోజు మా ఫుడ్ టైమ్ బ్రంచ్ టైం అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ టైంకి లేటు, లంచ్ టైంకి ముందు. నేనైతే చపాతీ విత్ చికెన్ కర్రీ చేస్తున్నాను. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, హెల్ప్ కోసం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తే ముందు రోజే ఇండియా వెళ్ళిపోయాను అని చెప్పారు. ఇంకా మరి మాకు ఆప్షన్ లేక ఇండియాకి రిటర్న్ అయిపోదామని డిసైడ్ అయిపోయాము. ఫైనల్గా ఒకసారి ట్రై చేద్దాము అని మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ కొలీగ్ని అడిగితే ఆయన ఓకే అని చెప్పి మా కోసం ఐసీఏ ఆఫీస్కి వచ్చారు. సో అలా 5 days టైం కాస్త 1 month వరకు ఎక్స్టెండ్ చేశారు. అయితే ఓనర్స్ ప్రాబ్లం, జాబ్ ప్రాబ్లం, వీసా టెన్షన్ ఇలా అన్నీ ఒకేసారి వచ్చేసరికి ఒక్కోసారి అనిపించేది ఇన్ని ఇబ్బందులతో సింగపూర్లో ఉండడం అవసరమా అని. కానీ కొన్నిసార్లు తప్పదు కదా, మన ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలంటే కొన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఉన్నామనే దానికన్నా ఎక్కడున్నా ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్లో తేడాలు ఉంటాయి అంతే. ప్రాబ్లమ్స్ రావడం అనేది మాత్రం కామన్. వీటన్నింటినీ ఫేస్ చేసి స్టేబుల్గా ఉంటే లైఫ్లో సక్సెస్ అయినట్టే. ఈ విషయం మా లైఫ్లో ప్రూవ్ అయింది. ఇంకా నెక్స్ట్ కొత్త రూమ్ సెర్చింగ్ స్టార్ట్ చేసి ఈసారి మాస్టర్ బెడ్రూమ్కి షిఫ్ట్ అయ్యాం.